మరి జ్ఞాపకం చెబుతా ఉంది. కనుక ప్రియులారా, ఈ పునరుద్ధానపు పండుగ రోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తిరిగి లేచిన ఆదివారమున మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు మరణమును జయించి తిరిగి లెగవడమే పునరుద్ధానం అంటున్నాడు. కాబట్టి ఈ సమయాన జ్ఞాపకం చేసుకుంటే ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం మీరు చూస్తే, మొదటి వచనం అంటాడు, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ప్రియులరా, ఈ యొక్క మత్తయి సువార్తికుడు రాస్తున్న మాట, విశ్రాంతి దినము గడిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా అనే మాటని రాశాడు. మత్తయి సువార్తికుడు యొక్క ఉద్దేశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదివారమున ఎందుకు లేవాలి, ఆదివారానికి శనివారానికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఈ యొక్క 28వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధికి చూడవచ్చిరి. ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్రాంతి దినము గడిచిపోయింది. ఆదివారమున దేవుని యొక్క దూత ఒక మంచి ఒక వర్తమానాన్ని ఆ సమాధి దగ్గరికి వచ్చినటువంటి స్త్రీలతో దేవుని దూత అంటుంది, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణిస్తూ ఉన్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడే ఈ సృష్టిలో చాలా మార్పులు కలిగాయి. ఈ సృష్టిలో ప్రభువుని యొక్క జీవితంలో ఆ సిలువ మరణము ద్వారా అటు ఆధ్యాత్మిక జీవితాల్లో లేక భౌతికమైన పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మార్పులు చాలా జరిగాయి అన్న విషయం మనము గుర్తు చేసుకోవాలి. అయితే ఇక్కడ మనము ఒక ప్రశ్న వేయాలి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున ప్రభువు తిరిగి లేచాడు అన్న విషయాన్ని ఈ యొక్క దూత ప్రకటన చేస్తుంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్తికుడు రాస్తున్న మాట, విశ్రాంతి దినమున విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆదివారమున దేవుడు లేచాడు. కాబట్టి ఆదివారమున ప్రభు లేవడములో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ప్రియులారా, విశ్రాంతి దినము అనేటువంటి దాన్ని దేవుడు ప్రక్కన పెట్టి ఆదివారమున ప్రభు తిరిగి లెగవడము వలన ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు మనము ఈ ఉదయంలో జ్ఞాపకం చేసుకోవాలి. లేవి కాండం 23వ అధ్యాయము, లేవియ కాండము 23వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే, లేవియ కాండం 23వ అధ్యాయము 10-11 వచనాలు, నేను మీకు ఇచ్చుచున్న దేశములకు మీరు వచ్చి దాని పంటలు కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనును యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలెను. ప్రియులారా, లేవియాకాండం లేవియాకాండం 23వ అధ్యాయం 10-11 వచనాలు ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఆ మొదటి పన అనే దాని గురించి ప్రస్తావిస్తున్నాడు మోషే. ప్రియులారా, విశ్రాంతి దినమున ఈ యొక్క మొదటి పనును అల్లాడించాలి అని రాయటం లేదు, కానీ విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు ఆ పనును అల్లాడించాలి అంటాడు. కాబట్టి విశ్రాంతి దినమునకు మరునాడు ఆదివారమున కోయబడినటువంటి
పండినటువంటి పంటలో మొదటి పనను యాజకుడు ఆదివారమున దాన్ని అల్లాడించాలి అంటాడు.